2014లో పొత్తులో ఉన్నారు. ఈ రెండు పొత్తుల సందర్భంగా మీరు చేకూర్చుకున్న లబ్ధి ఏంటి? ఆ తర్వాత మీ పార్టీ బాగుపడిందా చెడిందా? ఇప్పుడు పొత్తు ద్వారా అంటే మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు కూడా చేశారు కదా, 99లోనూ మీరు చాలా చేశారు, 2014 తర్వాత చాలా చేశారు. కానీ మీరు ఏమీ చెయ్యలేదంటూ మీ మిత్రపక్షమైన తెలుగుదేశం అప్పుడు బయటకు వచ్చినప్పుడు దాని తర్వాత మీరు మళ్ళీ పుంజుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ దఫా ఎన్నేళ్ళు పడుతుంది? అది మీరు చెప్పిన పాయింట్ లో 99 పరిస్థితికి 2014 పరిస్థితికి వేరండి. అప్పుడు ఒక ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు సెపరేట్ విభజన రాష్ట్రం. అప్పుడున్న ద్వయం వేరు. కేంద్రంలో ఉన్న అధ్యక్షులు కానీ ఈ కేంద్రంలో ఉన్న ఒక ఒక డెసిషన్ మేకర్స్ కానీ అప్పుడున్న వారు 2014లో రాయబడింది. వాళ్ళ మీదే చెప్పులు పడ్డాయి, వాళ్ళ మీదనే 40 అర్జీలు కూడా వచ్చింది, 40 కూడా వచ్చింది. అందువల్లనే ఈ పాయింట్ చాలా కీలకమైంది. మీరు అన్నట్టు 2014లో ఎవరైతే లీడర్షిప్ ఉందో అదే లీడర్షిప్ లో అదే దానిలో మనం 2024లో వెళ్తున్నాం. కాబట్టి ఏది కూడా ఎవరు ఏ అంశాన్ని ఇది తీసుకెళ్లలేదు ఇది తీసుకెళ్లాము అన్న అవసరం లేకుండా ప్రతిదీ వాళ్ళకి తెలిసిన విషయాలేను సాయి గారు. కాబట్టి the decisions will be discussions will be more easier than earlier. Right. నా అభిప్రాయంలో. Right.